సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు రీసెంట్గా యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ హెడ్ శ్రేయాష్ దేవల్కర్ ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు. దేనికి సంబంధించి అంటే మన పోర్ట్ఫోలియోకి సంబంధించిన కన్సిస్టెన్సీ అండ్ గ్రోత్కి సంబంధించి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. అంటే ఎటువంటి ఫండ్స్ మెయింటైన్ చేసుకుంటే మన యొక్క పోర్ట్ఫోలియో మంచి గ్రోత్ని అంటే మంచి వృద్ధిని సాధిస్తుంది, మంచి స్థిరత్వాన్ని సాధిస్తుంది అంటే కూడా కొన్ని సజెషన్స్ అవి ఇచ్చారు కదా. ఏంటి దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పగలరు? ఆయన ఎటువంటి సజెషన్స్ ఇచ్చారు అసలు? యాక్చువల్గా ఆయన చాలా మంచి సజెషన్ ఇచ్చారండి. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు దేనిలో పెట్టాలి, ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అనే ఆ క్వశ్చన్కి రైట్ వే. ఇప్పుడు చాలా ఉన్నాయి, మిడ్ క్యాప్ ఫండా, లార్జ్ క్యాప్ ఫండా, డైవర్సిఫైడ్ ఫండా, లేకపోతే థీమాటికా, సిస్టమాటికా, లేకపోతే డెట్ ఫండా, హైబ్రిడా, ఇవాళ ఇంకా మల్టీ ఫండ్, మల్టీ అసెట్, మెటల్స్ ఇన్ని వచ్చినప్పుడు ఏం చేయాలి అనడానికి అదొక పెద్ద మిలియన్ డాలర్స్ క్వశ్చన్. సో ఒక గ్రోత్, ఇప్పుడు ఈయన 2 పాయింట్లు చెప్పాడు. ఒక పోర్ట్ఫోలియోకి స్టెబిలిటీ ప్లస్ గ్రోత్ రావాలంటే ఏం చేయొచ్చు. సో దానిలో ఏమన్నారంటే ఈయన లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం అనేది ఒకటి బెటర్ ఆప్షన్ అంటున్నారు. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్. సో అంతకుముందు దీనిలో ఏంటంటే సెబీ రూల్స్ ప్రకారం 35% ఫండ్ లార్జ్ క్యాప్ కంపెనీస్లో పెట్టాలి, 35% మిడ్ క్యాప్ కంపెనీస్లో కంపల్సరీ పెట్టాలి. సో మిగతా 30% ఫండ్ మేనేజర్ యొక్క డిస్క్రిప్షన్ బట్టి అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఆయన రెండిట్లో ఏదో ఒకటి స్విచ్ చేసుకోవచ్చు. ఈ వెసులుబాటు వల్ల ఏమవుతుందంటే మార్కెట్స్ లార్జ్ క్యాప్లో ఏమవుతుంది, బాగా పెరుగుతున్నప్పుడు ఏంటంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ ఒక స్టేజ్కి వెళ్ళిపోయాక అంతవరకు గ్రోత్ స్టేబుల్ అయిపోద్ది. మిడ్ క్యాప్ అప్పుడు ర్యాలీ వచ్చింది అనుకోండి, చాలా బాగా ర్యాలీ వస్తుంది. అలాగే మార్కెట్ ఫాల్ అయ్యేటప్పుడు, కరెక్షన్ వచ్చేటప్పుడు ఏంటంటే లార్జ్ క్యాప్ అంత ఫాస్ట్గా డౌన్ అవుతుంది, స్లో అవుతుంది. మిడ్ క్యాప్ అయితే విపరీతమైన కరెక్షన్ వస్తుంది. సో దీనిలో రిస్క్ రివార్డు రెండింటిని ఆలోచించుకొని మీరు కనీసం ఒక 5 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ వరకు ఇన్వెస్ట్ చేస్తాను అన్న వాళ్ళకి ఇది అడ్వాంటేజ్. ఊరికే 1 year 2 years అంటే వేస్ట్. ఇది ఒక సైకిల్, ఒక ఇన్వెస్ట్మెంట్ సైకిల్ చూడాలి కంపల్సరీ. 5 years నుంచి 7 years అన్న వాళ్ళకి ఇది బాగుంది. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ డేటా, యాంపీ డేటా ప్రకారం లార్జ్ అండ్ మిడ్ క్యాప్లోకి నిధుల ప్రవాహం గణనీయంగా వస్తుంది. దాదాపు 2025 జూన్లో 3,500 కోట్లు ఉంటే ఇప్పుడు 2026 జూన్ కల్లా 24% పెరిగి 4,300 కోట్లు వచ్చాయి. అంటే దీనిలో అందరూ కూడా ఈ కేటగిరీలో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ అవుతున్నారు. అలాగే ఇప్పుడు ఓన్లీ లార్జ్ క్యాప్లో చూసుకుంటే 2,000 కోట్లే వచ్చాయి. దీనిలో ఏంటంటే ఈ డైవర్సిఫికేషన్ అనేది చాలా అడ్వాంటేజ్ అవుతుంది అనేది. దీనివల్ల మిడ్ క్యాప్ కంపెనీల యొక్క స్థిరత్వము, అలాగే లిక్విడిటీ, అలాగే గ్రోత్ మూడింటిని కూడా ఇది చూపిస్తుంది. ఇప్పుడు ఈ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ప్రత్యేకత అంతా కూడా దీన్ని నిర్వహించే దాని విధానంలో ఉంటుంది. సో 35% లార్జ్, 35% మిడ్, అలాగే 30% ఈ ఫండ్ మేనేజర్ చేతిలో ఉండటం వల్ల డబుల్ ప్రయోజనాలు అయితే ఉన్నాయి. దీనిలో ఏంటంటే ఇప్పుడు ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ ఆల్రెడీ కూడా పటిష్టమైన బ్యాలెన్స్ ఉంటుంది, అలాగే వాటి వ్యాపారం అనేది కన్సిస్టెన్సీ ఉంటుంది. అలాగే ఈ ఆర్థిక సవాళ్ళని తట్టుకొని నిలబడే సామర్థ్యాలు వాటికి ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మార్కెట్ తీవ్రమైన కరెక్షన్కి లోనైనా కానీ ఇవి పోర్ట్ఫోలియో స్థిరత్వాన్ని చూపిస్తాయి. తర్వాత మిడ్ క్యాప్కి ఏంటంటే ఇవి చిన్న సంస్థల కంటే మెరుగైన దశలో ఉంటాయి కాబట్టి ఇంకా లార్జ్ క్యాప్ స్థాయికి ఇంకా చేరుకోలేదు, బట్ చిన్న సంస్థల కంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కాబట్టి ఏంటంటే వ్యాపార విస్తరణ, మార్కెట్లో కూడా వీటిని స్థానాన్ని పటిష్టం చేసుకోవటం, లాభదాయకతను పెంచుకోవడం ద్వారా ఇవి దీర్ఘకాలంలో అధిక ఆదాయ వృద్ధిని గడిస్తాయి. అయితే దీనికి వీటిలో రిస్కులు రివార్డులు కూడా అలాగే ఉంటాయి. ప్రస్తుత పరిస్థితిలో ఈ రెండింటి కలయిక అయితే చాలా ప్రయోజనంగా ఉందంటున్నారు. సో మార్కెట్లోని పలు రంగాల్లో లార్జ్ క్యాప్లు ఆకర్షణీయమైన విలువ లభిస్తుండగా మిడ్ క్యాప్లు మరింత మెరుగైన రాబడి పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. సో ఈ రెండింటిని కలపడం ద్వారా ఒకే పోర్ట్ఫోలియోలో 2 ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ను వస్తున్నాయి. సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క పెట్టుబడుల వల్ల అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఈ కేటగిరీ ఏంటంటే విభిన్నమైన క్యాపిటలైజేషన్ ఉండే కంపెనీల కలయిక మాత్రమే కాకుండా పెట్టుబడులను సొంతంగా నిర్వహించుకునే ఇన్వెస్టర్లకు ఎదురయ్యే ఒక ప్రధాన సమస్యకి పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. ఏంటంటే చాలామంది ఇన్వెస్టర్లు ఇటీవల బాగా రాణించిన రంగాల్లోనే పెట్టుబడులు పెట్టడము,
లేదా నష్టాల్లో ఉన్న విభాగాల నుంచి వెంటనే పెట్టుబడులు వెనక్కి తీసుకోవడమే చేస్తుంటారు. ఇలాంటి ఆలోచన విధానం సహజమే అయినప్పటికీ మార్కెట్ పరిస్థితులు మారినప్పుడు పోర్ట్ఫోలియో తీవ్రంగా దెబ్బతింటుంది. దీనికి ఏంటంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ కంపెనీల కేటాయింపు సరిగ్గా ఉండేలా కనుక ఉంటే ఇన్వెస్టర్లు నష్టాల బారిన పడకుండా లాభాల బాట పట్టచ్చు. సో ఈ ఫండ్ నిర్వహణ స్వరూపంలోనే క్రమశిక్షణ ఉంది కాబట్టి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ విభాగంలో ఇవి కొంచెం మంచి ఇన్వెస్టర్స్కి మంచి వెసులుబాటు ఇస్తుంది, గ్రోత్ అనేది చెప్తున్నారు. పోర్ట్ఫోలియోలో ఈ రెండు ఉంటాయి కాబట్టి మార్కెట్ గ్రోత్ అది ఉంటుంది. అయితే ఇది ఎవరికి అనుకూలం యాక్చువల్గా అంటే ఈక్విటీ పెట్టుబడుల పరంగా వీలైనన్ని ఎక్కువ ప్రయోజనాలు కోరుకుంటున్నా మార్కెట్ పరిస్థితులు తగ్గట్టుగా తమ పెట్టుబడులను తాము స్వయంగా నిర్వహించుకోలేని ఇన్వెస్టర్లందరికీ కూడా ఈ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు నేను చూశాను, ఆయన 10 lakhs ఇన్వెస్ట్ చేశారు, 30 కంపెనీలు పెట్టుకున్నారు. అందులో ఏది కొనాలి, ఏది అమ్మాలి, ఈ టెన్షన్ అంతా ఉంటుంది కాబట్టి ఆయన 10 లక్షలు ఈ లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో పెట్టేస్తే వీళ్ళే ఫండ్ మేనేజ్మెంట్ వాళ్ళే చేసుకుంటారు కాబట్టి మనకి గ్రోత్ అది వస్తుంది. అలాగే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్లను విడిగా కొనుగోలు చేసి నిర్వహించడానికి బదులు ఈ స్థిరత్వం, వృద్ధి రెండింటినీ కలిపే ఈ ఒక ఫండ్ను ఎన్నుకోవడం బెటర్ అనిపిస్తుంది. సో ఇది ఇప్పటికీ లార్జ్ క్యాప్లో లేదా ఇండెక్స్ ఫండ్లు ఇన్వెస్ట్ చేసి స్మాల్ క్యాప్లో రిస్కులు బారి పడకుండా అధిక వృద్ధి ఆదాయాలు అందిపుచ్చుకునేందుకు ఈక్విటీల్లో మరింత ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వారికి ఈ ఫండ్ బాగుంటుంది. సో ఈ 3 కేటగిరీ ప్రజలకి ఈ ఫండ్ అయితే బాగుంటుంది. అయితే రిస్క్ రివార్డ్స్లు కూడా చూసుకోవాలి. ఈక్విటీ పెట్టుబడుల విషయంలో అందరికీ ఒకే సూత్రం అయితే వర్తించదు. ఏ ఒక్క ఫండ్ కేటగిరీ కూడా అన్ని అవసరాలు తీర్చలేదు. సో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్లు ఏంటంటే ఒక నిరూపితమైన ఆల్రెడీ ప్రూవ్డ్ అనమాట, ఒక కన్సిస్టెన్సీ అలాగే గ్రోత్ అది ఉంటుంది. అయితే బట్ టైం కూడా ఇవ్వాలి, దీనికి 4-5 years కంప్లీట్గా ఇవ్వాలి అనేది చెప్తున్నారు. సో ఇవన్నీ పాటిస్తే ఈ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ కాంబినేషన్లో మంచి బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యమూర్తి గారు.